మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే కూడి వచ్చినటువంటి క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులందరికీ వందనాలను తెలియజేస్తున్నాను. ఈ యొక్క చక్కటి మందిరాన్ని నిర్మాణం చేసుకొని ఇక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి కూడి రానై ఉన్నటువంటి వస్తున్నటువంటి ఇక్కడ స్థానిక న్యూ కాలనీ క్రీస్తు సంఘానికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు నేను వారికి తెలియజేస్తున్నాను. సోదరుడు ప్రేమ్ సుధీర్ చాలా ఉద్వేగభరితమైనటువంటి మాటలు ఈ యొక్క మందిర నిర్మాణం విషయమై తెలియజేశాడు. అయితే ఎంత ప్రయాసపడుతున్నాడు అనేటువంటి సంగతి మాకైతే తెలియదు. ఆయన ఏ రోజు ఏ విషయం మాకు చెప్పలేదు. నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎలా జరుగుతుందంటే బాగానే జరుగుతుంది అన్నాడు. అయితే నేటి దినాన్న సుధీర్ చెప్తున్నటువంటి మాటలు నన్ను చాలా కదిలించాయి. ఎందుచేతనంటే మందిర నిర్మాణమును చేపట్టడం అనేటువంటిది ఒక సవాలుతో కూడినటువంటి పని. రెండవది దాన్ని ముగించగలగడం అనేటువంటి ఆలోచన కూడా అది నిజంగా ఒక మనుష్యునికి సంతోషాన్ని కలుగజేసినప్పటికీ అది ముగించేటువంటి సమయం వచ్చేటప్పుడు మాత్రం ఎన్నో పాఠాలు మందిర నిర్మాణం కానివ్వండి, ఇంటి నిర్మాణం కానివ్వండి, ఏదో కానివ్వండి, అనేకమైనటువంటి అనుభవాలు అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకుంటాం. అయితే ప్రత్యేకంగా మందిర నిర్మాణం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అనేకమైనటువంటి ఆటంకాలు రావడం అనేటువంటిది సహజం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, లేనట్లయితే మరి ఇతరుల వద్ద నుండి వచ్చేటువంటి ఇబ్బందులు కానివ్వండి. అయితే ఇతరుల వద్ద నుండి ఇబ్బందులు వస్తున్నప్పుడు దేవుడు వెంటనే కూడా ఆ ఇబ్బందిని ఎదుర్కొనడానికి తగినటువంటి ధైర్యాన్ని మరొకరి రూపంలో మనకు అనుగ్రహిస్తాడు. మరొకరి ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇబ్బంది మనం ఎదుర్కొంటున్నాం ఒకరి నుండి అంటే ఇంకొక ఇద్దరిని దేవుడు మనకు సహాయకరంగా దేవుడు పంపిస్తాడు. కనుక మరి యొక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు సోదరుడు చెప్పినటువంటి పేర్లు వారందరూ కూడా సుధీర్కు వెన్నట్టుగా ఉండి ఈ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సహాయం చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను నా యొక్క అభినందనలు కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. ఎందరైతే ఈ యొక్క మందిర నిర్మాణానికి సహకరించారు, అది మాట సహాయం కానివ్వండి, నీటి సహాయం కానివ్వండి, లేదంటే మరొక కరెంటు సహాయం కానివ్వండి, ధన సహాయం కానివ్వండి, ఏదన్నా సరే ఏ రూపంలోనన్నా సరే సహకరించినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. అన్నిటికంటే మనుష్యుడు చేసేటువంటి లేక చెల్లించేటువంటి కృతజ్ఞతల కన్నా దేవుడు మీరు చేసినటువంటి కార్యములను చూసి ఉన్నాడు కనుక తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు అనేటువంటి సంగతిని మాత్రం అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మా మాటలలో ఇవి మేలు పొందాం కాబట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నారు అనేటువంటి ఆలోచన అనేకుల్లో కలిగినప్పటికీ అయితే ఇటు కార్యములు చేయటం ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడు, దేవుడు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు అనేటువంటి మాటను మాత్రం మరింత ఎక్కువగా బలంగా నేను చెప్పగలను. కనుక సహకరించినటువంటి ప్రతి వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. విశేషంగా ప్రయాసపడినటువంటి నా సహోదరుడు తమ్ముడు సుధీర్ను నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే సువార్థికుడు సంఘాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతైతే ప్రయాసపడతాడో సంఘము కూడుకొనడానికి మందిరం కట్టడానికి అంతకంటే ఎక్కువ ప్రయాసపడతాడు. అది ధనం నుండి కావచ్చు, ధనం సమకూర్చేటువంటి విషయంలో కావచ్చు, లేదంటే ఎలాంటి స్థలాన్ని కానీ సమకూర్చేటువంటి విషయంలో కావచ్చు, లేదంటే ఇతర ఆటంకాలను ఎదుర్కొనేటువంటి విషయంలో కావచ్చు. మరి ఈ స్థలాన్ని ఎంతో ప్రేమతో ఉదారతతో సంఘము కూడుకొనడానికి ఇచ్చినటువంటి సోదరుడు రామ్ ప్రసాద్ గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు నేను వారికి తెలియజేస్తున్నాను. సాధారణంగా ఒకసారి కబురు పంపించిన తర్వాత
ఒకవేళ పలకకపోతే అక్కర్లేదేమోలే అని అందరూ అనుకుంటారు. కానీ రెండోసారి మరలా కబురు పంపించి మరలా మీరు రండి నన్ను కలవండి అని చెప్పడంలో దేవుని ప్రజలు వారికి దేవుడు అనుగ్రహించినటువంటి స్థానంలో కూడి దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి కోరిక వారికి ఎంత బలంగా ఉన్నదో మనం తెలుసుకోగలం. కాబట్టి సహోదరులను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సుధీర్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం చాలా కన్నీటితోటి ఈ యొక్క మాటలు చెప్తున్నప్పటికీ అది బాధ కంటే ఈ దినాన ఈ యొక్క మందిరాన్ని చూసి ఎక్కువ సంతోషం వల్ల వచ్చినటువంటి కన్నీరు అని నేను అనుకుంటాను. దేవుని యొక్క వాక్యంలో కీర్తన గ్రంథము 126వ కీర్తన 6-7 వచనముల్లో ఒక చక్కటి మాటను మనం అక్కడ చూస్తూ ఉంటాం. అక్కడ ఏమంటున్నాడంటే, పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చిన అంటున్నాడు. అంటే చాలా తక్కువ వనరులతో, చాలా అసలు ఎలాంటి పలుకుబడి కానీ అలాంటిది లేనటువంటి ప్రాంతంలో దేవుని పని చేయాలనేటువంటి ఆసక్తితో ముందుకు వచ్చినటువంటి వాడు అనేకమైనటువంటి శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ నేటి దినాన ఇంత చక్కటి మందిరము నిర్మాణం చేసుకోవడానికి, ఇంత చక్కటి మందిరములో సంఘము దేవుని ఆరాధన చేయడానికి కానీ దేవుడు సహాయం చేసినటువంటి రీతి మనకు సుధీర్ విషయంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఈ యొక్క వచ్చిన భాగాన్ని నేను జ్ఞాపకం చేస్తూ, సంతోష గానము చేయొచ్చు పనులు మోసుకొని వచ్చిన సంతోష గానం చేస్తూ మరి నేటి దినాన్న దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అభివృద్ధిని సుధీర్ చూడగలిగినందుకు నేను దేవుని మహింపరుస్తూ, అలాగనే దేవుని యొక్క మాటలను బట్టి నిరంతరము ధైర్యము తెచ్చుకొని, దేవుని వాక్యంలో నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు నెహెమ్యా ధైర్యము తెచ్చుకొని అనేటువంటి మాట మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. ధైర్యం తెచ్చుకున్నాడు. అనేక సందర్భాలలో ఆయా ప్రవక్తల గ్రంథాలు కూడా మనం చూస్తున్నప్పుడు యోనా గ్రంథం కానీ, హగ్గై గ్రంథం కానీ, ఇర్మియా గ్రంథం కానీ, యెషయా ధైర్యం తెచ్చుకొని ఎక్కడి నుండి ధైర్యం వచ్చిందంటే దేవుని యొద్ద నుండి ధైర్యం వచ్చింది. కాబట్టి ధైర్యం కలిగినటువంటి వాడే రాబోయే దినముల్లో మరిన్ని ఘనమైనటువంటి కార్యములు దేవుని కొరకు సుధీర్ చేయలాగిన సుధీర్ నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘము కూడా మరి అట్టి రీతిగా నిరంతరము దేవుడు మహిమపరచబడిలాగా, మన యొక్క గురి ఏమై ఉండాలంటే దేవుడు మహిమపరచబడుతూ ఉండాలి. అంతేగాని ఎదుటి వారి యొక్క మనకి కీడు చేసినటువంటి వారు, లేదంటే మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి వారి యొక్క వారికి శ్రమ కలగాలనో, లేదంటే ఇలాగా వారికి నష్టం కలగాలనో మనం ఎప్పుడూ ప్రార్థన చేయకూడదు. రెండవదిగా ఏమిటంటే మన యొక్క విశ్వాసాన్ని మనము ప్రకటించుకునేటువంటి ఆ యొక్క సౌకర్యము, ఆ యొక్క అధికారము మనకు దేశ రాజ్యాంగం మనకిచ్చింది. కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని మనం ప్రకటించుకోవచ్చు. అయితే అది ఇతరులకు ఆటంకకరముగా కానీ, ఇతరులను దెబ్బతీసేటువంటి రీతిగా కానీ అది ఎన్నడూ మనం చేయడానికి వీల్లేదు. కాబట్టి కొన్ని పరిధులు మనకున్నాయి. ఆ పరిధుల మధ్యలో మనము దేవునిని మనము ఆరాధించవచ్చు. ఆ పరిధుల మధ్యలో మనము సువార్తను ప్రకటించవచ్చు. ఇతరులకు ఇబ్బంది కలుగజేయనంత వరకు కూడా మనం ఏ కార్యమన్నా మనం చేయవచ్చు. ఈ యొక్క సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. చక్కటి మందిరాన్ని దేవుడు మీకు అనుగ్రహించున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘానికి అనుగ్రహించున్నాడు. మరి ఈ యొక్క మందిరంలో అనేకులు వచ్చి దేవుణ్ణి ఆరాధించాలని మేమందరం కూడా మీ నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే మందిరం కట్టుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ మందిరంలోనికి వచ్చి అనేకులు దేవుణ్ణి ఆరాధించి ఈ మందిరము పట్టజాలనంత రీతిలో అభివృద్ధి చేయడం అనేటువంటిది ఇంకొక ఎత్తు. ఎందుకంటే కేవలం ఇక్కడ ఇంత ప్రయాసలు పడి తేళ్ల మధ్యలోను జర్ల మధ్యలోను సుధీర ప్రార్థన చేసిన తర్వాత, అందరి సహకారాలు పొందిన తర్వాత ఇక్కడ సంఘం అభివృద్ధి చెందకపోయినట్లయితే ఉపయోగం ఏమున్నది? ఉపయోగం లేదు. ఇక్కడ ఆ యొక్క ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలము ఇక్కడ కనబడాలి.
మొదటి శతాబ్దము క్రీస్తు సంఘం పెంతెకోస్తు దినాన ప్రారంభమైనప్పుడు 3000 మందితోటి ప్రారంభమైనట్లుగా 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అటు తర్వాత 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ సంఖ్య పెరిగిపోయింది. ఆ సంఖ్య పెరిగిపోయి 5000 మంది పురుషులు చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. అంత వేగవంతముగా మొదటి శతాబ్దంలో క్రీస్తు సంఘము అభివృద్ధి చెందడానికి గల కారణం ఏమిటి అని మనం చూసినట్లయితే, సంఘము కొరకు ప్రభువు ఇచ్చినటువంటి బాధ్యతలను వారు చాలా చక్కగా నిర్వహించారు. సంఘం కొరకు ఇవ్వబడినటువంటి బాధ్యతలు 3 ప్రత్యేకంగా మన క్రొత్త నిబంధనలో మనకు కనబడుతూ ఉంటాయి. 1 సువార్తను ప్రకటించుట, 2 క్షేమాభివృద్ధి కలుగు చేసుకునుట, 3 కనికర కార్యములను చేయుట. ఇది సంఘానికి ఇవ్వబడినటువంటి బాధ్యతలుగా మనం చూస్తూ ఉంటాం. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారు రక్షింపబడిన తర్వాత ఇంకా మా పని అయిపోయింది, మేము బాప్తిసం పొందేసాం, మేము ఇక్కడ కాబట్టి మేము అందరం ఇక్కడ కూడుకుంటున్నాం, ఇంకా మేము చేయాల్సినటువంటి పని ఏమీ లేదు, ఏది చేసినా సరే అపోస్తులు ఉన్నారు కదా వాళ్ళు చేసుకుంటారులే, మేము చేయాల్సిన అవసరం లేదు. పేతురు వీళ్ళందరూ కూడా ప్రయాణమై అక్కడికి వెళ్ళి వారు వాక్యం చెప్తూ ఉంటారు కనుక మేము మాత్రం వెళ్ళి కేవలం మేము వెళ్ళి ఆదివారం కూర్చొని పాటలు పాడేసి మేము కానుకేసేసి ఇంటికి వెళ్ళిపోవడమే అని అనుకోలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే వారు ఇతరులకు వాక్యాన్ని బోధించారు. సంఘము అభివృద్ధి చెందడానికి గల కారణం అదే. అంత మాత్రమే కాదు, వారు ఏ బోధ అయితే వారికి ప్రకటింపబడిందో ఆ బోధ యందు వారు ఎడతెగకున్నారంటున్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయటి యందును ఎలాగున్నారంటున్నాడంటే ఎడతెగక ఉన్నారు. అంటే వారు మానలేదు, బోధ వినడం మానలేదు, ప్రతి ఆదివారము రొట్టె విరవడం మానలేదు, ప్రార్థన చేయడం మానలేదు, సంఘముగా కూడుకొనడం వారు మానలేదు, ఎడతెగకున్నారు. కాబట్టి 9వ అధ్యాయం 31వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ లూకా రాస్తూ అంటున్నాడు, యోదయ గలిలయ సమరయ దేశమందు అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అనేటువంటి మాటను మనం అక్కడ గమనించగలం. క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయము పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు. ఆ చివరి మాట ఏమంటున్నాడంటే విస్తరించుచుండెను. సంఘము విస్తరించింది, అభివృద్ధి చెందింది. ఏ రీతిగా అభివృద్ధి చెందిందంటే, మొట్టమొదటగా వారు బోధలోను, ప్రభురాత్రి భోజనము ఆచరించుటలోను, ప్రార్థన చేయుటలోను ఎడతెగక ఉన్నారు. అంటే స్థిరముగా ఉన్నారని అర్థం. బోధింపబడుతున్నటువంటి బోధకు వారు స్థిరముగా ఉన్నారు. అంతేగాని ఎక్కడికి వెళ్ళినా ఒకటే, వేరే చోటకు వెళ్ళినా ఒకటే అనేటువంటి ద్వంద్వ వైఖరి వారిలో లేదు. అపోస్తలు ఏ బోధనైతే బోధించారో వాక్యానుసారమైనటువంటి బోధకు వారు విధేయత కనుపరిచి ఆ బోధ యందు వారు స్థిరముగా ఉన్నారు. సంఘముగా ప్రతి పరిశుద్ధ దినమున చేయవలసినటువంటి ప్రతి కార్యము విషయములో వారు ఎడతెగకున్నారు. అనగా ఏ ఒక్కసారి కూడా వారు మానకుండా ఉన్నారు. ఇది మొట్టమొదటిది. మొదటి శతాబ్దంలో సంఘము అంత వేగవంతముగా అభివృద్ధి చెందడానికి గల మొట్టమొదటి కారణం ఇదే. 2వ కారణం మనం కనబడుతూ ఉంటుంది. 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను. భయము, దేవుని గూర్చినటువంటి భయము వారికి కలిగింది. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుట ఎంత అవసరమో, ఎంత ప్రాముఖ్యమో వారు గుర్తించగలిగారు. 5వ అధ్యాయం 11వ వచనంలో కూడా అననీయ సప్పేరా వారి విషయంలో జరిగినటువంటి ఆ యొక్క సంఘటనను బట్టి 11వ వచనంలో అంటున్నాడు, సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగి. దేవుని గూర్చినటువంటి భయం.
దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యము చేయటం వల్ల కలగబోయేటువంటి పర్యావసానాలను గూర్చినటువంటి భయం. ఎప్పుడైతే ఈ భయం ఉంటుందో ఒకరు వారి యొక్క విశ్వాసమును స్థిరముగా కాపాడుకొనుచు వారి రక్షణను భయముతోనూ వణుకుతోనూ వారు కొనసాగించగలరు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు తెలియజేస్తున్నాడు, మీ రక్షణను భయముతోనూ వణుకుతోనూ మీరు కొనసాగించండి. ఎప్పుడు అది సాధ్యపడుతుందంటే దేవుని గూర్చినటువంటి భయము మనుష్యులలో ఉన్నప్పుడు. ఎందుకంటే భయము లేకుండా ఒకడు దేవుణ్ణి సంతోషపరచలేడు. యెషయా గ్రంథం మనం చూస్తున్నప్పుడు 66వ అధ్యాయము మొదటి 2 వచనములు మనం గమనించినట్లయితే అక్కడ తెలియజేయబడినటువంటి మాట ఏమిటంటే 66వ అధ్యాయము మొదటి 2 వచనములు, యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. తర్వాత అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును, వానినే నేను దృష్టిస్తున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును. దేవుని అందలి భయభక్తులు, దేవుని అందలి శ్రద్ధ మనుష్యుడు ఎప్పుడైతే కలిగి ఉంటాడో దేవుని యొక్క అనుగ్రహము వాత్సల్యత అట్టి మనుష్యుని మీద నిరంతరం ఉంటుంది. దేవుని అనుగ్రహము పొందాలి అని అనుకునేటువంటి వాడు దేవుని అందులో తగినటువంటి భయభక్తులు కనుపరచాలి. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు భయము భక్తి ఒకదాని వెంబడి ఒకటి కనబడుతూ ఉంటుంది. దేవుని యొక్క నిరంతరమైనటువంటి ప్రేమ మనుష్యుడు చూడగోరినప్పుడు ఆయన యందలి భయభక్తులు కలిగి ఉండాలి. పెంతెకొస్తు దినాన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది క్రీస్తు సంఘములోనికి చేర్చబడినటువంటి వారు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క వైఖరి ఏమిటంటే, ఆ యొక్క స్వభావం ఏమిటంటే, వారు దేవుని యందలి భయభక్తులు వారు కలిగి ఉన్నారు. సంఘము అభివృద్ధి చెందడానికి చాలా అవసరం. మరొక స్వభావాన్ని చూద్దాం. మొదటి శతాబ్దంలో సంఘము అంత వేగవంతంగా అభివృద్ధి చెందడానికి మరొక స్వభావం ఏంటంటే 2వ అధ్యాయము 46వ వచనం, మరియు వారు ఏక మనస్కులై. ఏమిటి ఏ మనస్సులు? ఏక మనస్కు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలే ఒకే రకమైనటువంటి మనస్తత్వాలు కలిగి ఉంటారు. కానీ సంఘములో ఉన్నటువంటి వారు అనేకమైనటువంటి భిన్నమైన మనస్తత్వాలలో కలిగినటువంటి వారు అందరూ కూడా ఎలా ఉండాలంటున్నాడంటే ఏక మనస్కులై. ఏ విషయాలలో? విశ్వాస సంబంధమైనటువంటి విషయాలలో, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే ఏక మనసు. అంటే అందరి యొక్క ఆలోచన, అందరి యొక్క ఉద్దేశము, అందరి యొక్క విధానము ఏదన్నప్పటికీ కూడా అది దేవుని మహిమార్థమై ఉండాలి, సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి కారణమై ఉండాలి. అలాంటి మనస్సు కలిగి ఉండాలి. సంఘములో మనస్తత్వాలు వేరు కాబట్టి మనుష్యులు వారి యొక్క సొంత మనస్తత్వాల్ని సంఘంలోనికి కూడా తీసుకుని వచ్చి సంఘాన్ని పాడు చేస్తున్నారు. కాబట్టే పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో అన్నాడు, మీరు అందరూ ఏక మనస్సును, ఏక భావమును, ఏక తాత్పర్యమును కలిగినటువంటి వారై ఉండాలంటున్నాడు. ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యం అంటే ఒకే ఉద్దేశాన్ని మీరు వెంటాడేటువంటి వారై ఉండాలి. అది ఏమిటి అంటే దేవుడు మీ ద్వారా మహిమపరచబడాలి. అదే ఉద్దేశమై ఉండాలి. విశ్వాస సంబంధమైనటువంటి విషయాలలో కూడా ఒకటే ఉద్దేశమై ఉండాలి.
మన ఐక్యతను సూచించేటువంటి 7 అంశాలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తున్నాడు. అంటే 7 ఐక్యత. ఏ విషయాలలో? విశ్వాస సంబంధమైనటువంటి విషయాలలో, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో ఐక్యత అనేటువంటిది చాలా అవసరం. పౌలు ఆ సంగతిని తెలియజేస్తున్నాడు. శరీరం ఒక్కటే, ఆ ప్రకారమై ఆత్మయు ఒకటే నిరీక్షణయుండుటకు పిలువబడుతుంది. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడును ఒక్కడే. 7 ఐక్యతను సూచిస్తున్నాడు. ఈ 7 ఐక్యత కలిగినటువంటి వారై ఏక మనస్కులై ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఏక మనస్సు ఉండాలి. అలాగనే భౌతిక సంబంధమైనటువంటి విషయాలలో కూడా ఏక మనస్సు కలిగి ఉండాలి. ఎలాగ ఉండాలి? ఏ విషయాల్లో ఉండాలంటే మరలా మాదిరి మనం వేరే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారే మనకు మాదిరి. చూడండి, ఇంకా ఏ విషయాల్లో ఉండాలంటే 44 నుండి 45 వచనాలు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవునిని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఏమిటి? ఏ విషయంలో ఏక మనస్సు అంటే వారి కలిగినటువంటి దాన్ని అంతటినీ అమ్మి అక్కరలో ఉన్నటువంటి వారికి పంచిపెట్టే విషయంలో ఏక మనస్సు. ఇది ఎక్కడన్నా సాధ్యపడుతుందా? ఇది ఒక ఇంట్లో 3 కుమారులు ఉంటే తండ్రి బ్రతుకున్నప్పుడే ఆస్తి గురించి గొడవలు వచ్చేస్తాయి, లేదా తండ్రి చనిపోయిన తర్వాత ఆస్తి గురించి గొడవలు వస్తాయి. సమిష్టిగా ఉంచుకొని ఆస్తిని, తండ్రి యొక్క ఆస్తిని అభివృద్ధి చేయడానికి ఉన్నట్టు ప్రయత్నం చేసేటువంటి కుటుంబాలు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఈ రోజుల్లో. ఎందుకంటే వీరి యొక్క మనసు ఏంటంటే భౌతిక సంబంధమైనటువంటి. అయితే ఇక్కడ ఉన్నటువంటి వారు కలిగినటువంటి దాన్ని అంతటిని అమ్మి ఎలా ఉంచుకున్నారంటున్నాడు? సమిష్టిగా ఉంచుకున్నారు. సమిష్టిగా ఉంచుకున్నారు. తర్వాత ఇంకా ఏక మనస్సు ఎందులో ఉన్నదంటే పంచిపెట్టుటలో కూడా వారు ఏక మనస్సు కలిగినటువంటి వారు. డబ్బు ఎక్కడ ఉంటుందో విరోధం అక్కడ వచ్చేస్తుంది. అవునా? ధనం ఎక్కడ ఉన్నదో విరోధం వచ్చేస్తుంది వెంటనే. కానీ ఆనాడు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే వారు తమకు కలిగినటువంటి దాన్ని అంతటినీ అమ్మి ఆ ధనాన్ని సమిష్టిగా ఉంచుకొని ఎవరికైతే అవసరతలు ఉన్నాయో వారికి కూడా వారు పంచిపెట్టారు. అందులో కూడా వారు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నారంటే ఏక మనస్సు కలిగి ఉన్నారు. కాబట్టి సంఘము ఏక మనస్సు కలిగి ఉండటంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత మనకు మొదటి శతాబ్దము క్రైస్తవులు చూసినప్పుడు మనకు తెలిసిపోతుంది. వారు ఇచ్చుటలో కూడా ఉదారమైనటువంటి స్వభావం కలిగి ఉన్నారు. వారు తమ చర స్థిరాస్తులన్నిటినీ అమ్మేశారు. రాంప్రసాద్ గారు వారు కష్టపడి స్థలాన్ని కొనుక్కొని ఉండుంటారు. ఉపాధ్యాయ పనిని వారు జరిగించారు, రిటైర్ అయ్యారు. వారు ఉద్యోగం చేస్తున్నప్పుడు కొనుక్కున్నారో లేదంటే రిటైర్ అయిన తర్వాత కొనుక్కున్నారో, ఎప్పుడు కొనుక్కున్నారో ప్రాముఖ్యం కాదు. అయితే ఈ స్థలాన్ని వారు అమ్మినట్లయితే వారికి డబ్బులు అయితే బాగానే వస్తాయి. కానీ వారు ఏం చేశారంటే ఈ యొక్క స్థలాన్ని ఏం చేశారంటే దేవుని యొక్క సంఘము కూడుకొనడానికి ఇచ్చారు. వారు చర స్థిరాస్తులను అమ్మి అక్కర గల వారికి పంచిపెట్టుటలో ఏక మనస్సును కనపరిచారు. అటువంటి మనస్సును మనం అందరం కూడా కలిగి ఉండాలి. దేవునికి సంబంధించినటువంటి కార్యములు కానీ కార్యక్రమాలు కానీ ఏవి తలపెట్టినప్పటికీ మన శక్తికి మించి దేవునికి ఇయ్యగలిగినప్పుడే దేవుని యొద్ద నుండి ప్రతిఫలాన్ని మనం పొందగలం. నేను చేయగలిగినటువంటి సహాయం చేయడంలో గొప్పలేదు. నేను చేయగలిగినటువంటి దానికంటే
ఎక్కువ చేయడమే మేలు. అదే దేవుడు చూస్తాడు. విధవరాలు కానుకల డబ్బాలో, కానుకల పెట్టెలో తన దగ్గర ఒక నాణ్యాన్ని ఉంచుకొని ఒక నాణ్యం వేసిందా, లేదంటే తన దగ్గర ఉన్నది అంతటిని దాంట్లో వేసిందా? అంతటినీ వేసింది. దేవునికి ఇచ్చేటువంటి విషయంలో సంఘము కలిగి ఉండాల్సినటువంటి వైఖరి ఏమిటంటే, వారికి కలిగినదంతయు వారు ఇచ్చినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. సుధీర్ ఇంతకుముందు జ్ఞాపకం చేశాడు, నేను అప్పు చేశానని జ్ఞాపకం చేశాడు. అప్పు చేయడం అంటే ఆ సమయానికి అవసరం కాబట్టి చేయవలసి వచ్చింది. కానీ దేవుని కార్యక్రమాలు తలపెట్టేటువంటి విషయం వచ్చేటప్పటికి, దేవునికి మనం ఇచ్చినట్లయితే దేవుడు మనకు అంతకంటే రెట్టింపు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనేటువంటి సంగతిని మాత్రం మర్చిపోవద్దు. మనం మర్చిపోకూడదు. దేవుని కొరకు నేను అప్పు చేశాను అని అనడం కన్నా, దేవునికి ఇచ్చి నేను అప్పు అయ్యాను అని చెప్పినోడు ఎవడో లేడు. అవునా? ఎవడో లేడు. దేవునికి ఇచ్చి నేను అప్పుల పాలు అయిపోయానని ఎవడో లేడు. ఎందుకంటే దేవునికి మనం ఇచ్చినప్పుడు అంతకంటే అధికముగా దేవుడు మనకు ఇస్తాడు. ఈ యొక్క మందిరం నిర్మాణం చేయబడ్డానికి ఇంకనూ ఇది చక్కగా మన సుధీర్ ఇంత ఇలాగేం ఉంచడు. దీన్ని ఇంకొక 2 సంవత్సరాలు వచ్చేటప్పుడు దీనిలో 100 మార్పులు చేస్తాడు, మళ్ళీ 100 అలంకరణలు పెడతాడు. కాబట్టి ఇది మరింత సుందరంగా కనబడుతుందని నేను అనుకుంటున్నాను. అయితే అలాగూ కనబడడానికి సహకరించాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే సంఘాన్ని. ఎందుకు ఆ మాదిరి మనకు ఎవరు కనపరిచారంటే, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు కనపరిచారు. అంత మాత్రమే కాదు, 46వ వచనాన్ని మనం చూద్దాం. త్వరగా ముగించేస్తాను, నేను చదువుతున్నాను. మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారు అత్యాసక్తి కలిగి ఉన్నారు. అత్యాసక్తి ఎలాంటి ఆసక్తి అంటే, ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. పరిశుద్ధాత్ముడు ఎంత చక్కగా రాయించాడంటే ఆ మాటని, ప్రతి దినము దేవాలయములో తప్పక. అంటే అది ఒక పనిగా పెట్టుకున్నారు వాళ్ళు. మనం ఉదయాన్నే లేచి పళ్ళు తోముకొని స్నానం చేయడం మనకి ఎవరో చెప్తే చెయ్యము. ఇప్పుడు ఉదయాన్నే లేచి మనం చిన్నపిల్లలకైతే చెప్తారు, కానీ పెద్దోళ్ళకి నువ్వు లేచి పళ్ళు తోముకొని స్నానం చేయని చెప్పరు. ఆటోమేటిక్గా మన యొక్క దైనందిన చర్యలో అదొక ప్రధానమైనటువంటి భాగం. అలాగనే వీరు కూడా దానిని ఒక భాగంగా చేసుకున్నారు. ఏది? ప్రతి దినము కూడుకొనుచు. వారి యొక్క ఆసక్తి ఎంత గొప్పదో చూడండి. అలాంటి ఆసక్తి ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ కలిగి ఉండాలి. కాబట్టి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘం వారు అభివృద్ధి చెందడానికి, వారు విస్తరించడానికి మనం చూసినటువంటి కారణాలు కొన్ని, ఇంకా అనేకమైనటువంటి ఉన్నాయి. అయితే ఈ కారణాలన్నీ కూడా సంఘము అభివృద్ధి చెందడానికి, సంఖ్యలో అభివృద్ధి చెందడానికి మాత్రమే కాదు, కానీ సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి, అభివృద్ధి చెందుచు సంఘము క్షేమాభివృద్ధి చెందడం. ఏమిటండి క్షేమాభివృద్ధి చెందడం అంటే? సంఘము స్థిరముగా నిలకడగా కొనసాగడానికి ఈ యొక్క మాదిరి వారు మనకు కనపరిచారు. కాబట్టి ఇక్కడ న్యూ కాలనీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘము కూడా సువార్త ప్రకటించేటువంటి విషయంలో కానీ, క్షేమాభివృద్ధి కలుగు చేసుకునేటువంటి విషయంలో కానీ, కనికర కార్యములను కనుపరిచేటువంటి విషయంలో కానీ ఆసక్తి కలిగినటువంటి వారై రాబోయే దినముల్లో ఈ యొక్క మందిరము పట్టజాలనంతగా అయ్యి, దేవుని చిత్తమైనట్లయితే రాంప్రసాద్ గారు ఆ మొక్క కూడా కొని మనకు విస్తరించడానికి వారు సహాయం చేసేలాగా మీరందరూ కూడా
ప్రార్థన చేయండి, మేము కూడా ప్రార్థన చేస్తాం. ఈ యొక్క స్థానిక సంఘాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మరి అత్యధికంగా ప్రయాసపడుతున్నటువంటి ప్రియ సోదరుడు జత పనివాడు ప్రేమ్ సుధీర్ నిమిత్తం మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. చాలా ప్రయాసపడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. ఆ సహోదరుడి నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. తల్లి గారిని చూడడం చాలా సంతోషం నాకు. దేవుడు ఆమెను నిలవబెట్టినటువంటి రీతిని బట్టి నేను మహిమపరుస్తున్నాను. అలాగనే వారి యొక్క చిన్నాన్నగారు విజయ్ కుమార్ గారిని చూడడం కూడా చాలా సంతోషం. దేవుడు గొప్ప ప్రమాదం నుండి వారిని కూడా మరి లేవనెత్తి మరలా తిరిగి మన మధ్యలోనికి నడిపించినటువంటి రీతిని బట్టి, ఎందుకంటే ఈ కుటుంబము తరతరాల నుండి దేవుని యొక్క పనిలో వారు కొనసాగుతున్నారు. ఇలా యాకోబు గారు మొదలుకొని ఇప్పటి వరకు అనేక తరములు ఈ యొక్క పనిలో వారు కొనసాగుతున్నారు. యాకోబు గారు, అటు తర్వాత వారి కుమారులైనటువంటి జోషి ప్రభాకర్ గారు, వారు చాలా ఘనమైనటువంటి పనిని చేశారు. అటు తర్వాత వారి సహోదరుడైనటువంటి ప్రేమ్ సుందరం గారు, అటు తర్వాత వారి కుమారులైనటువంటి ప్రేమ్ సుధీర్. అలాగనే వీరు నేరుగా దేవుని యొక్క పనిలో వారు ఉన్నప్పుడు వారికి సహకరించడానికి వారి యొక్క సహోదరులు, ఈ కుటుంబానికి చెందినటువంటి వారు అనేక మంది వారు సహకరిస్తూ ఉన్నారు. కనుక వారందరినీ కూడా నేను అభినందిస్తూ ఈ యొక్క స్థానిక సంఘాన్ని దేవుడు మరింతగా ఆశీర్వదించాలని, అనేకులు ఈ యొక్క స్థానిక సంఘములోనికి రావడానికి ఈ సంఘములో ఉన్నటువంటి వారు ప్రయాసంతోనూ కష్టంతోనూ వారు సువార్తను ప్రకటించాలని నేను మిమ్మల్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీ అందరికీ నా వందనాలు. చాలా చక్కటి విషయాలు తెలియజేసినటువంటి అయ్యగారికి ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు.